ఓట్స్ ఉంటాయి. సెకండ్ పొజిషన్లో వచ్చేసి అరియానా ఉంది. అరియానాకి 20% ఓట్స్ వచ్చాయి. సోహెల్కి 18.22% ఓట్స్ వస్తే మోనాల్కి ఇంకా హారికకి తక్కువ ఓట్స్ వచ్చాయని మనం చెప్పుకోవాలి. మోనాల్కి 16%, అలాగే హారికకి 15% ఓట్స్ వచ్చాయన్నమాట. అవుట్ ఆఫ్ 91,000 సగం 26,000 ఓట్స్ అభిజిత్కి వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి అరియానా ఇంకా సోహెల్ దగ్గరలో ఉన్నారు. వీళ్ళిద్దరికి ఒక 2,000 ఓట్స్ అనేవి డిఫరెన్స్ ఉంది. సోహెల్కి మోనాల్కి కూడా 1,000 డిఫరెన్స్ ఉంది. హారికకి మోనాల్కి కూడా 1,000 డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు తమిళ గ్లిట్స్ .inలో మనం చూసుకుంటే అభిజిత్కి 32%, సోహెల్కి 18%, అరియానాకి 18%, హారికకి 17%, అలాగే మోనాల్కి 13% ఓట్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి అందరికన్నా లీస్ట్లో మోనాల్ ఉందన్నమాట. అభిజిత్కి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఓట్స్ వచ్చాయి. సోహెల్ ఇంకా అరియానా దగ్గరలోనే ఉన్నారు. అరియానాకి 24,927 అంటే నియర్లీ ఆల్మోస్ట్ సోహెల్కి దగ్గరలోనే ఉందని మనం చెప్పుకోవాలి. వీళ్ళిద్దరికి జస్ట్ ఒక పాయింట్స్లోనే డిఫరెన్స్ ఉంది. ఇందాక చూసిన అన్అఫిషియల్ పోల్లో కూడా వీళ్ళిద్దరికి జస్ట్ ఒక పాయింట్స్లోనే డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు ఇంకొక అన్అఫిషియల్ పోల్ చూసుకున్నా కూడా సోహెల్కి ఇంకా అరియానాకి జస్ట్ ఒక 2,000 ఓట్స్ అనేది డిఫరెన్స్ ఉంది. సోహెల్ గ్రాఫ్ కంపారిటివ్లీ నిన్న మొన్నటి మీద ఫస్ట్ డే కంటే నిన్న మొన్న కొద్దిగా తగ్గిందని మనం చెప్పుకోవాలి. ఇంకా లీడింగ్లో అయితే అభిజితే ఉన్నారనమాట. ఇప్పుడు మనం చూసుకున్నా కూడా ఇప్పటివరకు చూసిన అన్అఫిషియల్ పోల్స్లో హారిక ఇంకా మోనాలే తక్కువ లీస్ట్ ఓట్స్లో ఉన్నారని చెప్పుకోవాలన్నమాట. నేనైతే ఇంకా అభిజిత్, అరియానా, సోహెల్ ఎలాగో టాప్ 5లోకి వెళ్ళిపోతారని అనుకుంటున్నాను. హారిక ఇంకా మోనాల్ వచ్చేసి లీస్ట్ ఓట్స్లో ఉన్నట్టు ఇక్కడ మనకు కనిపిస్తుంది. కానీ ఈ అన్అఫిషియల్ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే హైయెస్ట్ వచ్చేసి అభిజిత్కి ఉంటే సెకండ్ పొజిషన్లో 34 lakhsలో మోనాల్ ఉంది. థర్డ్ వచ్చేసి 30 lakhs ఓట్స్తో హారిక ఉంది. ఫోర్త్ వచ్చేసి అరియానా, అలాగే ఫిఫ్త్ వచ్చేసి సోహెల్ ఉన్నారనమాట. అరియానా గ్రాఫ్ నిన్న బాగానే పెరిగింది. ఈ వెబ్సైట్లో చూసుకుంటే నిన్న అరియానాకి 12 lakhs ఓట్స్ ఉండే, ఇప్పుడు వచ్చేసి 14 lakhs ఉన్నాయి. అలాగే సోహెల్కి కూడా నిన్న 10 lakhsలో ఓట్స్ ఉండేవి, ఇప్పుడు వచ్చేసి సోహెల్కి 12 lakhsలో ఓట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్లో నిన్న హారికకి 15% ఓట్ షేర్ ఉంటే, అంటే నిన్న 10th December గురించి మాట్లాడుతున్నాను. సో ఇవాళ 11th December కూడా హారికకి 15% ఓట్ షేర్ మాత్రమే ఉందన్నమాట. అరియానాకి 20% ఓట్ షేర్ ఉంటే ఇవాళ వచ్చేసి 22% ఓట్ షేర్ అయింది 11th Decemberకి. సోహెల్కి యాజ్ ఇట్ ఈస్ ఉంది. గత 3 days నుంచి సోహెల్కి 16% ఓట్ షేర్ మాత్రమే ఉంది వెబ్సైట్లో. అభిజిత్కి స్టార్టింగ్లో 32% ఓట్ షేర్ ఉండేది, ఇప్పుడు అభిజిత్కి 29% అయింది. నిన్న మోనాల్కి 17% ఓట్ షేర్ ఉంటే ఇవాళ మోనాల్కి ఓట్ షేర్ తగ్గిందని మనం చెప్పుకోవాలి. సో ఈ వెబ్సైట్లో చూసుకున్నట్లయితే అరియానాకి డ్రాస్టిక్గా చేంజ్ అయిందని మనం చెప్పుకోవాలి. Day 1 అయితే 16% ఉన్న అరియానా ఇప్పుడు 22% ఓట్ షేర్కి వచ్చేసింది. ఈ వెబ్సైట్ వాళ్ళు సోహెల్ గురించి కింద ఇన్ఫర్మేషన్ రాయడం జరిగింది. మీరు ఫ్రీగా ఉంటే వీడియోని పాజ్ చేసి చదవండి. ఇప్పుడు ఇంకొక అన్అఫిషియల్ వెబ్సైట్ చూసుకున్నట్లయితే అభిజిత్కి 23% ఓట్స్ మ్యాక్సిమం ఓట్స్ ఉన్నాయి. అలాగే సోహెల్కి కూడా నియర్లీ అభిజిత్ అంతే ఓట్స్ ఉన్నాయి. సోహెల్కి కూడా నియర్లీ 66,000 ఓట్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇద్దరికి ఒక 600 ఓట్స్ అనేది డిఫరెన్స్ ఉంది. సో అభిజిత్ ఇంకా సోహెల్ ఆల్మోస్ట్ లీడింగ్లోనే ఉన్నారు. 23.31 ఇంకా 23.1%. అరియానా వచ్చేసి సెకండ్ పొజిషన్లో ఉందని మనం చెప్పుకోవాలి. అంటే వీళ్ళిద్దరిని ఫస్ట్ కింద వేసుకుంటే అప్పుడు అరియానా సెకండ్ పొజిషన్లో ఉంది. సో ఇక్కడ కూడా వచ్చేసి మోనాల్ ఇంకా హారిక డేంజర్ జోన్లోనే ఉన్నారు. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ అన్అఫిషియల్ పోల్స్లో మోనాల్కి ఇంకా హారికకి తక్కువ ఓట్స్ ఉన్నాయి. అలాగే సోహెల్కి కూడా కొద్దిగా వెబ్సైట్స్లో తక్కువ ఓట్స్ రావడం జరిగిందనమాట. కానీ అఫీషియల్గా ఏమవుతుందో మనకు తెలియదు కాబట్టి మనం ఇంకేం చెప్పలేము. సో మళ్ళీ 8:30 ఆ టైంకి ఒక వీడియో పెడతాను. అంటే 8:30 వరకు ఓటింగ్ పోల్స్ అనేవి ఎవరెవరికి ఎలా వచ్చాయని చెప్పడానికి. సో నేనైతే ఈ వారం అరియానా సేఫ్ అవుతుందని అనుకుంటున్నాను.